ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మన శత్రువుల కంటే మన తల ఎత్తుగా ఎత్తబడుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఏ శత్రువు అయితే మీ తలను దించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క శత్రువు ఎదుట మీ తల ఎత్తబడి ఆ శత్రువు యొక్క తలను దించే దేవుడు. యేసేపు జీవితంలో అదే జరిగింది. యేసేపు దర్శనాలు పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకుంటే అన్నలు యేసేపు యొక్క తలను దించాలని చెప్పి బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక బానిస కింద ఉన్న యేసేపు తలను దేవుడు ఎత్తి ఎవరైతే తలను దించడానికి ప్రయత్నం చేశారో వారే యేసేపు ఎదుట తల దించుకునేటట్లు దేవుడు చేశాడు. ఇక ఉదయకాల సమయంలో మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం మీరు నమ్మితే ఏ శత్రువైతే మీ తలను దించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆ శత్రువు ఎదుట దేవుడు మీ తలను ఎత్తే దేవుడు. ఆ శత్రువుల ఎదుట దేవుడు మీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించి ఎప్పుడైతే జీవిస్తామో మనలను తలగా ఉంచే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో కృంగిన స్థితిలో వేదనతో దుఃఖముతో తల దించుకునే పరిస్థితుల్లో ఈ మనుషులు ఈ సమాజంలో ఉన్నవారు చేస్తే వారి ఎదుట దేవుడు మిమ్మల్ని తల ఎత్తేవారుగా ఉన్నారు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప స్థితిని ఆ గొప్ప ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీ శత్రువుల ఎదుట మీ తలను ఎత్తును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా శత్రువుల ఎదుట మా తల ఎత్తే దేవుడవు నీవే. గొప్ప వాగ్దానం మాకు అనుగ్రహించావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నెరవేర్చే దేవుడవు. ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేయుచున్న ఉద్యోగ ప్రయత్నాల్లో సమస్త ప్రయత్నాల్లో నీ కృప చూపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.